మీటింగ్స్కి పిలిచినప్పుడు వెళ్తే 3 రోజులు ఆయన ఒక చిన్న టోకెన్ లాగా రాశాడు. ఆ టోకెన్లు అంటే లేట్ కమర్ అని రాశాడు, అంటే ఆలస్యంగా వచ్చేవాడు. 9 గంటలకి మీటింగ్ అంటే 9 గంటలకి రాకపోతే బయట నిలబడి లోపలికి వచ్చే వాళ్ళకి ఇస్తారు. అది అందరూ ఆ టోకెన్లు పట్టుకుని రావాలి. అట్లా 3 సార్లు టోకెన్ వచ్చిన వాళ్ళకి ఒక బెత్తం దెబ్బ. నిజంగా జరిగింది ఇది. బాక్సింగ్ ఫెలోషిప్ అది. మళ్ళీ సంఘంలో అందరి ముందు 3 టోకెన్లు ఎవరికి వచ్చినాయంటే చేయెత్తారు, రాయ్యా బాబు అని చెప్పి బెత్తంతో ప్యాట్మని ఒక దెబ్బ. ఆయన చాలా పెద్ద ఆయన అనుకోండి, బాక్సింగ్ గారితో కలిసి పనిచేసిన వ్యక్తి. అట్లా మనకు కూడా ఏదైనా సిస్టమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా ఆలస్యంగా వచ్చేవాళ్ళకి కదా, ఆలస్యంగా వచ్చేవాళ్ళకి ఏదైనా చిన్న పనిష్మెంట్, అంటే మనం పనిష్మెంట్లు ఇస్తే ఇప్పుడు ఒప్పుకునే కాలం కాదు కదా, అందుకని వాళ్ళకి ఏమన్నా బ్లెస్సింగ్ ఇవ్వాలి. మనం లేట్గా వచ్చే వాళ్ళకి ఒక గిఫ్ట్ అట్లాంటి ఏమన్నా మనం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. సాధారణంగా నేను ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతా, ఎక్స్ప్రెస్ స్పీడ్. కానీ ఇవాళ మనకి ప్రభుపాలు ఉంది కాబట్టి పాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఒక్క క్షణం కూడా నాకు అదనంగా ఇచ్చేదట్టు లేడు పాస్ గారు, అందుకని కొంచెం త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదిగును. ఇజ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయన. చాలమ్మా, చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా ఆరాధనలో మమ్మల్ని అనేక విధాలుగా ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మరోసారి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడుగా నువ్వు మాకు అర్థమయ్యేట్టు చేయండి. మా జ్ఞాన చక్షువులు, మా జ్ఞాన నేత్రాలను మీరు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. క్రీస్తు పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 147 సంవత్సరాలు బ్రతికిన తర్వాత యాకోబు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గొప్ప దైవ భక్తులకి, ప్రవక్తలకి అర్థమైపోతుంది, ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకి అర్థమైపోతుంది. దేవుడు చెప్తా ఉంటాడు. ఈ 147 సంవత్సరాల్లో 130 సంవత్సరాలు చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నాడు యాకోబు. అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, యాకోబు దేవుని కూడా విడిచిపెట్టలా. ఈ 130 సంవత్సరాల వయసులో యాకోబు కనాను ప్రాంతాన్ని వదిలిపెట్టేసి ఐగుప్తుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఐగుప్తులో యోసేపు పరిపాలన చేస్తున్నాడు. యోసేపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు. కాబట్టి అక్కడికి వచ్చేసాడు. కాబట్టి 17 సంవత్సరాలు చాలా సౌఖ్యముగా, చాలా సుఖంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా కూడా చాలా క్షేమంగా జీవించాడు. ఈ 147 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా యాకోబు జీవితంలోకి వెళ్తే అదొక ఇంకా చాలా పెద్ద 4-5 ప్రసంగాలు చేయొచ్చు మనం. అందుకని యాకోబుని నేను టచ్ చేయట్లా. జీవితం అంతా కూడా దేవుణ్ణి వదిలిపెట్టిందే లేదు. అసలు తండ్రిని మోసం చేసి వెళ్తున్నా కూడా దేవుడు పట్టుకున్నాడు. దారిలో పట్టుకునే ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటో దర్శనం? దేవదూతలు దిగుతా ఉన్నారు, ఎక్కుతా ఉన్నారు ఒక నిచ్చెన మీద. అందుకని యాకోబు లేచి అన్నాడు, ఇది బేతేల్ అన్నాడు. జీవితం అంతా కూడా అట్లానే దేవదూతలను చూస్తూ ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఇలాంటి అనేక రకాలైన బ్రహ్మాండమైన ఆత్మ సంబంధమైన అనుభవాలతో యాకోబు జీవితం అంతా గడిచిపోయింది. ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 మంది కుమారులను పిలిచాడు. నాయనా, నేను మీకు ఆశీర్వాదం చెప్తాను, లేకపోతే మీ గురించి ప్రవచనం చెప్తాను, మీ గురించి మాటలు చెప్తాను, రండి అని పిలిచాడు. పిలిస్తే వాళ్ళందరూ వచ్చేసారు. 12 మంది. 12 మందితో పాటు మనష్షే, ఎఫ్రాయిం, వీళ్ళు యోసేపు యొక్క కుమారులు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. పెద్ద మంచం, మహారాజు గారి మంచం అది. ఆయనేమో ఈ రాపిడి ఉంచారా, ఒకసారి మనం అది మన కళ్ళ ముందుకు తెచ్చుకుంటే యాకోబు ప్రతి క్షణం కూడా దేవునితో, దేవుని సంబంధమైన విషయాలతో ఆ రాపిడిలో జీవించాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క తేజస్సు యాకోబు మొహంలో ఒకవేళ కనపడుతుందేమో అనుకుంటాను నేను. ఆ వృద్ధాప్యంలో ఎర్రగా పండిపోయి అలా ఇంతలా ఉండి అలా మంచం మీద అలా పడుకున్నాడు. పెద్ద మంచం. వాళ్ళు చుట్టూ వచ్చారా,
అప్పుడు వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. రూబేను మొట్టమొదటి కుమారుడు. నువ్వు నా అతిశయము, నా బలము నువ్వే, కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు సరి చేసుకోవాలి. తర్వాత షిమ్యోన్ గురించి, లేవి గురించి మాట్లాడాడు. వాళ్ళతో అన్నాడు, మీరు చాలా, మీ కోపం చాలా ఎక్కువయ్యా, మీకు కోపం. మీరు తర్వాత చదవండి అది ఈ 49వ అధ్యాయంలో. చాలా కోపం మీకు ఎక్కువ, అది తగ్గించుకోండి అని మోషే గురించి మాట్లాడితే, రాజదండము మోషే దగ్గరే ఉంటుంది. యూదా గురించి చెప్తాం. రాజదండము అనగా యేసు ప్రభు గురించిన ప్రవచనం కూడా అక్కడ చెప్పేశాడు. ఇంకా అట్లా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా యోసేపు దగ్గరకు వచ్చి అన్నాడు, యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి అంటున్నాడు. విలుకాండ్రు అతని వేధించిరి. నేను యోసేపు చరిత్ర మీకు చెప్తున్నాను, కానీ మీరు ఇంతకుముందు యోసేపు గురించి ఎప్పుడు మీరు చదవకపోతే, ఎప్పుడు వినకపోతే, యోసేపు యొక్క చరిత్ర మీకు సంపూర్ణంగా తెలియకపోతే నేను చెప్పే మాటలు కొన్ని అర్థం కాకుండా ఉండవచ్చు. అందుకని మీరేం చేస్తారు, నేను చెప్పిన వెంటనే మీరు ప్రభు బలి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కదా, భోజనం చేస్తారు కదా, బిర్యానీ ఏదో చేసుకుంటారు కదా ఇంట్లో, అది బాగా తినేసి నిద్రపోకుండా బైబిల్ తీసి ఆదికాండము 37వ అధ్యాయం చదవండి. 37వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది యోసేపు యొక్క చరిత్ర. ఆదికాండంలో ఎక్కువ భాగం అబ్రహాం కంటే, ఇస్సాక్ కంటే, యాకోబు కంటే కూడా ఎక్కువ భాగం యోసేపు గురించిన చరిత్ర ఉంటుంది. ఈ యోసేపు గురించిన చరిత్ర 37వ అధ్యాయం చెప్పాను, 37వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 38 చదవకండి, 38లో అది కంటిన్యూ అవ్వదు, 38లో కంప్లీట్గా వేరే సంఘటన. 39 నుంచి చదవండి. 39 నుంచి 50 అంటే చివరి అధ్యాయం వరకు మీరు చదివితే యోసేపు యొక్క వృత్తాంతం అంతా కూడా, యోసేపు యొక్క చరిత్ర అంతా కూడా అక్కడ ఉంటుంది. ఎంతమంది చదువుతారు? మీరు ఆల్రెడీ మీకు యోసేపు గురించి బాగా తెలిసినట్లయితే మీరు చదవక్కర్లా, సరేనా? అసలు తెలియకపోతే చదవండి. ఒకవేళ తెలిసినా కూడా నేను చెప్పిన తర్వాత కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే చదవండి. అసలు వాక్యం చదవాలండి. వాక్యం చదివిన వాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ప్రతి ఖాళీ దొరికినప్పుడల్లా చదవాలి. ఖాళీ దొరక్కపోయినా కూడా దొరికించుకొని చదవాలి. పొద్దున్నే, ఉదయం, సాయంత్రం కంపల్సరీ అండి, ఇంకా దానికి ఏం లేదు, వాక్యం చదవాల్సిందే. మధ్య మధ్యలో ఖాళీ దొరికితే చదువుతూ ఉండాలి. సరే, యోసేపు గురించి చెప్తా అంటున్నాడు, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించారు అని చెప్తే, ఏంటి బాణాలు? ఎవరి విలుకాండ్రు అంటే బాణాలు వేసేవాళ్ళు. ఈ బాణాలు ఎవరు వేస్తున్నారు? యోసేపు మీద బాణాలు ఎవరు వేస్తున్నారు? విలుకాండ్రు ఎవరు? ఈ బాణాలు ఏంటి? అతన్ని హింసించారంట. అతని బాణములను వేసి అతని హింసించిరి. బాణం అనేది పిరికివాడే ఆయుధం. ఆ రోజుల్లో పిరికివాడే ఆయుధం అని ఎందుకు చెప్తున్నాను? తర్వాత మారిపోయినాయి అనుకోండి. పిరికివాడే ఆయుధం ఎందుకంటే నువ్వు ఎదురుగా రావాల్సిన అవసరం లేదు. బాణం అంటే ఎక్కడి నుంచైనా సరే కొట్టి చంపేయచ్చు కదా. ఎదురుగా రావాలంటే గదో, కత్తో, కర్రో, ఏదన్నా మల్ల యుద్ధం, కుస్తీ పట్టడం అంటే ఎదురుగా రావాలి. నీకు నీ శత్రువు ఎవరో తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలియదు, ఎవరు బాణం వేశారో తెలియదు, ఎవరు గాయపరిచారో తెలియకుండా దూరం నుంచి బాణం వేసి కొట్టేయచ్చు. సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని ఎదురుగా రాడు, వాడు మనకు ఎదురుగా రాడు. ఎందుకంటే మన హృదయంలో వాక్యం ఉంది, మన జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి, మన జీవితాల్లో ఉన్న యేసుక్రీస్తు వాడికంటే చాలా బలవంతుడు కాబట్టి వాడు ఎదురుగా రాడు. వాడేం చేస్తాడంటే దొంగ దెబ్బ తీస్తాడు. విశ్వాసుల మీద సైతాను దొంగ దెబ్బ అంటే దూరం నుంచి బాణాలు వేసేస్తాడు. మనకు కూడా పురాణాలు ఉంది కదా, ఒక పెద్ద మనిషి చెట్టు చాటు నుంచి బ్యాట్ మీద కొట్టి చంపేశాడు. గుర్తొచ్చింది? అక్కడ కొట్టేశాడు, కింద పడిపోయాడా. చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే దేవుళ్ళను కూడా జయించేసేంత బలవంతుడు. అయినా ఈ బాణం ఏం చేసింది? ఇతనికి బాణాలు తెలియదు, పాపం బాణాలు తెలియదు. కత్తులు, గదలే వాళ్ళకి తెలిసిన ఆయుధాలు. ఎక్కడి నుంచో రివ్వమంట వచ్చేసింది బాణం. ఆ చెట్టు అతందే, ఆ అడవి అతందే, ఆ ఇల్లు అతందే. ఎవరితోనైతే పోరాటం చేస్తున్నాడో వాడు కూడా అతని సొంత తమ్ముడే. చంపడు తమ్ముడిని ఎట్లాగైనా సరే లాలిస్తాడు, దగ్గర తీసుకుంటాడు, కానీ వాడికి శిక్షిస్తున్నాడు. అనుకోని సందర్భంలో, అనుకోకుండా, ఊహించకుండా, ఊహకి అందని విధంగా ఎక్కడి నుంచో సర్రమని వచ్చేసి బాణం గుండెలో గుచ్చుకుపోయింది. అలా పడిపోయాడు. అప్పుడు బాణం వేసిన ఆయన ముందుకొచ్చి నవ్వుతావు అన్నాడు. ఇప్పుడు ఇతను అన్నాడు, దొంగ దెబ్బ తీసావు కదయ్యా నువ్వు, నా ఎదురుకు ఎందుకు రాలేదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలుసు, నీ ఎదురుకు వస్తే నా శక్తి అంతా హరించేస్తుంది, నా శక్తి అంతా లాక్కునే. ఇదంతా పురాణాలు అనుకోండి, వేరే కథ అది. బాణం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. యోసేపునంట విలుకాండ్రు బాణాలు వేసి ఈ సైతాన్ అనేవాడు యోసేపు మీదకి
బాణాలు వేస్తా ఉన్నాడు. ఆ బాణాలు ఏంటో చూద్దాం. మొదటి బాణం, రెండో బాణం అంటా చూసుకుంటూ వెళ్దాం. మొదటి బాణం ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపు మీదకి మొదటి బాణం కుటుంబంలో నుంచే వచ్చింది. ఆ బాణం పేరు అసూయ. అసూయ అనే బాణముతో సైతాను యోసేపుని కొట్టేశాడు ముందు. ఎట్లా? ఎవరు అసూయ పడ్డారు? యాకోబుకి 12 మంది పిల్లలు. 12 మంది పిల్లల్లో రాహేలుకు పుట్టిన వాళ్ళు ఇద్దరే. రాహేల్ అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే 14 సంవత్సరాలు ఆమె కోసం బానిసలాగా బ్రతికాడు. 14 సంవత్సరాలు బానిసత్వం చేశాడు రాహేలు కోసం. అంత ఇష్టం. అంత ఇష్టమైన భార్యకి పిల్లలు పుట్టక ఏనాడో చాలా కాలం అయిపోయిన తర్వాత, ఎంతో ప్రార్థన చేసిన తర్వాత పుట్టినవాడు యోసేపు. అందుకని యోసేపు అంటే అతను ప్రత్యేకమైన అభిమానం. మళ్ళా బెన్యామిన్ పుట్టాడు, కానీ బెన్యామిన్ అంటే పెద్ద లెక్కలేదు, ఎందుకంటే రెండో వాడు కదా, వదిలేశాడు. మొట్టమొదటి రాహేలుకు అంతకుముందే 10 మంది ఆల్రెడీ పుట్టేస్తున్నారు. వాళ్ళు చాలా యవ్వనంలో ఉన్నారు. ఈ యోసేపుకి దేవుడు భవిష్యత్తులో జరగబోయేది చూపిస్తా ఉన్నాడు. ఒకరోజు యోసేపు గబాన్ లేచి పిల్లాడు అన్నలు పిచ్చి, అన్నలు రెండు అంటే ఏంట్రా అంటే, అప్పుడేం చెప్పాడు, నాకు కల వచ్చింది. ఆ కల్లో మనందరం పని చేస్తుంటే నా మొక్కేమో పైకి లేచి నిలబడిందంట, మీ మొక్కలన్నీ వచ్చి నమస్కారం చేసినంట అన్న. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. అప్పటికే వాళ్ళకి చాలా అసూయ. ఎందుకంటే క్రిస్మస్కి బట్టలు కొంటారు కదా, బట్టలు కొనేటప్పుడు 10 మంది అన్నలను ఒకే తానులోంచి తీస్తాడు ప్యాంటు షర్టు యాకోబు. వీడికి అట్లా కాదు, వీడికి రంగురంగుల దుస్తులు, రంగురంగుల బట్టలు, అనేక రంగులు కలిగిన ఒక అంగి చేయించాడంట. వీడు అంగి వేసుకున్నప్పుడల్లా వాళ్ళేమో కాకి చొక్కాను కాకి ప్యాంట్ వేసుకుంటారు, వాళ్ళు సర్వెంట్స్ లాగా. వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మేము కొడుకులం కాదా అనుకుంటూ ఉంటారు. అందరికీ 4 పీసులు వేస్తారా, వీడికోమో 8 పీసులు తింటా ఉన్నాడు. అట్లా ఉండి కూడా వాళ్ళకి చెప్తున్నాడు, మీరు అందరూ నాకు నమస్కారం చేశారు, నాకు రాత్రి కాలుచింది అంటున్నాడు. వాళ్ళకి కడుపు మండిపోయింది. ఇంకో రోజు ఏం చేశాడు, నేనుంటే సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు వచ్చి నాకు నమస్కారం చేసింది అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇప్పుడు దాకా మేము నమస్కారాలు చేస్తున్నాం, ఇప్పుడు ఏంట్రా అమ్మ నాన్న కూడా నీకు నమస్కారం చేయాలని వాళ్ళు ఇంకా రగిలిపోతా ఉన్నారు. అసూయ పెంచేసుకున్నారు. అసూయ అనేది చాలా ప్రధానమైన గాయపరిచే బాణం ఇది. వాళ్ళ హృదయాల్లో అసూయ. ఇతను తెలియదు పాపం. కుర్రాడు తండ్రి అన్నాడు, ఎందుకు అట్లా చెప్తా, సరే వచ్చిన నోరు మూసుకుని ఉండరాదా, అన్నల్ని ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు అని చెప్తా ఉన్నాడు తండ్రి. కానీ యోసేపుకు ఆగట్లా. అన్నలందరూ పనికి వెళ్ళారా అంటే పశువులు మేపడానికి తీసుకెళ్లారా, చాలా రోజులు అయిపోయిందా. యాకోబు ఏమన్నా అంటే, నాయనా ఇప్పుడు నువ్వు మంచి అన్నం తీసుకుని చక్కగా బిర్యానీలు పాయసాలు అన్నీ చేసుకుని అన్నలకి భోజనం తీసుకెళ్ళని చెప్పాడు. తీసుకెళ్ళంటే తనకు తెలియదు కదా, తీసుకెళ్ళాడు. ఈ అసూయ ఎట్లా పనిచేస్తుందో చూడండి. అసూయ అనే బాణం ఎలా పనిచేస్తుందో చూడండి. దూరం నుంచి చూశారు వీళ్ళు. చూసి ఒరే కలలు కనేవాడు వస్తున్నాడు రా, ఏం చేద్దాం వీడిని అని వాళ్ళు ఆలోచించుకుని, అక్కడ రూబేన్ అనేవాడు ఏదో మాటలు చెప్పాడు కానీ అతను ఎవరు పట్టించుకోలే. యోసేపు రాగానే పట్టుకుని మళ్ళీ ఆ యోసేపు ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు ఆ రంగుల అదే వేసుకెళ్ళాడు బట్టలు. వాళ్ళకి ఇంకా కడుపు కాల్పింది. వెంటనే దే స్ట్రిప్డ్ హిమ్, వాడిని దిగంబరంగా చేసేసి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉన్న గుంట్లో పడేసి ఇంకేం చేద్దామని ఆలోచిస్తా ఉన్నారు. యోసేపుకి ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా వచ్చింది బాణం, ఎట్లా తగిలింది బాణం? ఏమన్నా కేకలేసాడా, గట్టిగా అరిచాడా, ప్రభు అన్నాడా, తండ్రి నాన్నకు చెప్తా అన్నాడా, మనకు తెలియదు. అవేమి అందులో పడేశారు అంతే. పడేసి వాళ్ళు చక్కగా వాడు తెచ్చి నేను తిన్నారు. తిన్న తర్వాత ఏం చేశారంటే, వీడిని ఇట్లా పెట్టుకుంటే మనకి ఏంటి ప్రయోజనం, మనం ఏం చేద్దాం అంటే వీడిని అమ్మేద్దాం అనుకున్నారు. కొంతమంది అరబీ దేశపు వర్తకులు ఆ రోడ్డు అమ్మట వెళ్తా ఉంటుంటే దారమ్మట వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మా దగ్గర కుర్రోడు ఉన్నాడండి, మంచి బలంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, మీరు ఎంతకైనా అమ్ముకోవచ్చు, మీరు అని కొనుక్కుంటారా అని అడిగారు. వాళ్ళు చూసేసరికి వీడు మంచి అప్పటికప్పుడు యవ్వనంలో వస్తున్నాడు, నూనె మీసాలు, చాలా బలంగా ఉన్నాడు, అందం, ఎంత అందం, అబ్రహాంకు ముని మనవుడు, ఇస్సాకు మనవుడు, యాకోబు కుమారుడు, రాహేలు కుమారుడు, అంత అందంగా జిగజిగలాడిపోతా ఉన్నాడు యోసేపు. వాళ్ళు వెంటనే కొనేసుకున్నారు అతన్ని. 30 నాణాలు ఇచ్చి కొనేసుకుని తీసుకెళ్లారు ఐగుప్తుకి తీసుకెళ్లి ఐగుప్తులో వాళ్ళు ఉంచుకోరు కదా, వాళ్ళు చాలా దూరం ప్రయాణాలు చేయాలి. అందుకని ఐగుప్తులో మళ్ళీ అమ్మేశారు. ఆ బానిస వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సెంటర్లోనూ మామూలు కోళ్ళని, కుక్కల్ని, లేకపోతే గొర్రెల్ని అమ్మినట్టుగా మనుషులను కూడా, బానిసలను కూడా అమ్మేస్తూ ఉంటారు. ఇతను వెళ్ళేసరికి ఇతను చూసి చాలా ఎక్కువ రేట్ ఇచ్చేసి
పోతిఫర్ అనేవాడు కొనుక్కున్నాడు. ఈ పోతిఫర్ అనేవాడు ఫరో దగ్గర పనిచేస్తున్న ఒక గెజిటెడ్ ఆఫీసర్ అనుకోండి, ఒక స్థాయి అధికారి. కొనేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. అసూయ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ వ్యక్తిని. ఈ ఈ ఈ బాణం అనేది ఎంత తీవ్రమైన లోతైన గాయం చేసింది యోసేపుని. అసూయ అనే బాణముతో సైతాను శత్రువు యోసేపుని మొట్టమొదటి బాణం వేసి కొట్టేశాడు. ఈ రెండో బాణం ఎక్కడంటే పోతిఫర్ అనేవాడు తీసుకెళ్ళిపోయాడు కదా. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఏదో చిన్న పని ఇచ్చాడు. యోసేపు చిన్న చిన్న పనులు చేస్తుంటే దేవుడు దీవిస్తా ఉన్నాడు. యోసేపుని ఏ పనికి పంపిస్తే ఒక 10 రూపాయలు తీసుకురారంటే వాడు 30 రూపాయలు తీసుకొస్తున్నాడు. చాలా దీవిస్తా ఉన్నాడు. యోసేపు దేని మీద చేస్తే దాన్ని దీవిస్తా ఉన్నాడు. పోతిఫర్ అనేవాడికి అర్థమైంది, వీడు వెనకాల ఏదో శక్తి ఉంది అని ఏం చేశాడంటే మొత్తం ఇంటి మీద, పెద్ద ఇంటి మీద, ఆ ఇంటి మీద సమస్త అధికారాలు యోసేపుకి ఇచ్చేశాడు. సమస్త అధికారాలు ఇచ్చేశాడు. ఇప్పుడు పని వాళ్ళందరికీ పై పనివాడు ఇతను. అందరికి ఏం పనులు చేయాలి, ఎవడెక్కడికి వెళ్ళాలి, ఏం వండాలి, ఏం తినాలి అన్ని ఇతను నిర్ణయిస్తాడు. యవ్వనంలో ఎట్లాంటి బాధ్యత చూడండి. ఇలా బాధ్యతగా ఉండి అయినా కూడా ఇంకా బానిసే, అతనికి ఇంకా స్వతంత్రత రాలా. కొనుక్కున్నాడు కదా, పోతిఫర్ అనేవాడు కొనుక్కున్నాడు. చాలా ప్రేమగా ఉంటాడు యోసేపుతో. రెండవ బాణం వస్తా ఉంది. రెండో బాణము విలుకాండ్రు యోసేపు మీద రెండో బాణాన్ని సంధించబోతా ఉన్నారు. ఈ రెండో బాణం పేరు శోధన, టెంప్టేషన్. శోధన అనే బాణముతో సైతాను విశ్వాసిని కొట్టేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది శోధన? ఇది కూడా ఎక్కడి నుంచి ఊహించము. అసూయ అనేది ఊహించలేతను. అన్నలు ఇంత కర్కోటకంగా, ఇంత క్రూరత్వంతో నన్ను అమ్మి వేస్తారని ఊహించలా. దెబ్బ తినేశాడు యోసేపు. అక్కడ అన్నలు, నా సొంత అన్నలు ఇట్లా చేస్తారనుకున్నాడా? ఇక్కడ శోధన ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇతడు ఎవరినైతే తల్లిదండ్రులుగా భావిస్తా ఉన్నారో, ఎవరినైతే తల్లిగా ఎవరినైతే యజమానురాలుగా భావిస్తా ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచే శోధన వస్తా ఉంది. ఈ పోతిఫర్ గారికి దురదృష్టవశాత్తు ఒక భార్య ఉంది. ఈవిడ యోసేపు మీద కన్ను వేసింది అన్నది బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను నేను, నా మాట కాదు. కన్ను వేసి ఎప్పుడు దొరుకుతాడా పట్టుకుందాం చూస్తుంది. యోసేపు ఆమె ఉద్దేశం తెలిసి తప్పించుకుంటా ఉన్నాడు. ఒకసారి ఏమన్నాడంటే, ఒకసారి ఆ వాక్యం మీరు చదవాలి. ఒకసారి ఏమన్నాడంటే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చాలు దేవునికి విరోధముగా పాపము. నేనెట్లా అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోవాలండి. అండర్లైన్ చేసుకుంటారా, రౌండ్ చేస్తారా, ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనెట్లా చేస్తానంటున్నాడు యోసేపు. ఇలాంటి భయంకరమైన వ్యభిచారం అనే పాపము, ఆ శోధన తనకి ఎదురుగా వచ్చినప్పుడు నేను ఎట్లా చేస్తాను. నిజానికండి ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు లౌకికంగా తెలివైన వాడు వాటిని వాడుకుంటాడు. ఈ పెద్దవాళ్ళని కాకాబట్టాలనుకోండి, ముందెళ్ళి అమ్మగారిని కాకాబట్టుకోవాలి. ఆఫీసర్స్ని కాకబట్టే ప్రమోషన్ కోసమో, ఇంక్రిమెంట్ కోసమో, ఇవన్నీ మనం చూస్తున్నాయి కదా. వెళ్ళి క్రిస్మస్ రోజు అసలు ఆడికి సంబంధం లేకపోయినా కేక్ తీసుకెళ్ళి ఇవ్వడం అయ్యగారికి. అయ్యా కేక్, అయ్యా క్రిస్మస్, ఏంటి నా ఇంక్రిమెంట్ కొంచెం లేట్ అవుతుంది సరే ఇచ్చేస్తా. ఇట్లా అనమాట ఈ లోకంలో ప్రతినిత్యం జరిగేది. ఒకవేళ యోసేపు ఆ పాపంలో పడిపోయి ఉంటే, ఆమెతో కలిసి వ్యభిచారం అనే పాపంలో పడిపోయి ఉంటే ఆవిడేం చేసేదంటే రాత్రిపూట ఈ పోతిఫర్ భర్తకు చెప్పేది, ఏమంటే యోసేపు చాలా మంచివాడండి, యోసేపు మన కొడుకు లాంటి వాడండి, లేకపోతే నా తమ్ముడు లాంటి వాడండి, మీ తమ్ముడు లాంటి వాడండి, వీడండి అని చెప్పి ఏమనేది, వీడిని ఎట్లాగైనా సరే బానిసత్వం నుంచి విడిపించేసి మీ ఫరో గారి ఆస్థానంలోనే ఏదైనా చిన్న ఉద్యోగం, ఏ స్టెనోగ్రాఫర్ గానో, ఏ టైపిస్ట్ గానో ఒక ఉద్యోగం ఇప్పించండి అని సిఫార్సు చేసేది, రికమెండ్ చేసేది. ఇట్లాంటి అవకాశాలు అనేకం వస్తూ ఉన్నాయి. విశ్వాసులు చాలా మంది కూలిపోతా ఉన్నారు ఈ అవకాశాలకి. ఇలాంటి శోధనలు, లోక సంబంధమైన శోధనలు, పాప సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు యోసేపు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తాను అది. 2 అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చదివినట్టుగా నీ భర్త నాకు అన్ని అప్పగించేశాడు, నేను నమ్మకంగా ఉండాలి, నిన్ను తప్పించి నాకు మొత్తం ఇల్లంతా నా చేతిలో పెట్టాడు, కాబట్టి నేనెట్లు ఇట్లాంటి దుష్కార్యం చేస్తానని అన్నాడా. రెండో అర్థం ఏంటో తెలుసా, నేను ఎట్లా చేస్తా, ఇది మన ఐడెంటిటీకి సంబంధించింది, మన గుర్తింపుకి సంబంధించింది. ఇలాంటి గుర్తింపు ఏంటయ్యా నీ గుర్తింపు ఏంటి యోసేపు అంటే, నా గుర్తింపు ఏంటంటే, నేను అబ్రహాముకి ముని మనవుణ్ణి, నేను ఇస్సాకుకి మనవుణ్ణి, నేను యాకోబుకి
కుమారుణ్ణి, నేను హెబ్రీయుణ్ణి. వాళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా నీకు? తెలియదు. వాళ్ళు ముగ్గురు ఎవరంటే, వాళ్ళు ముగ్గురు దేవునితో కలిసి నడిచిన వాళ్ళు, దేవునితో స్నేహం చేసిన వాళ్ళు, దేవునితో పోరాటం చేసిన వాళ్ళు, ప్రార్థనా యోధులు, పరిశుద్ధులు, దేవుని కొరకు ఇలాంటి వారసత్వం కలిగిన నేను ఎట్లా చేస్తాను ఈ పాపము నేను ఎట్లా చేస్తా? ఒకవేళ ఎలాంటి పాపాలు కానీ ఇంకా ఎలాంటి పాపాలైనా సరే ఆ శోధన మనకు ఎదురైనప్పుడు మనం అనాల్సిన మాట ఏంటంటే, నేను ఎట్లా చేస్తాను ఈ పాపం? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నన్ను కొనుక్కున్నాడు కదా, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కదా, నా కోసం పరలోకంలో స్థలం సిద్ధం చేస్తున్నాడు కదా, నేను దేవునికి సాక్షిని కదా, యేసు ప్రభుకి సాక్షిగా ఈ లోకంలో జీవిస్తున్నాను కదా, నేను ఎట్లా చేస్తాను ఈ పని? క్రీస్తు విశ్వాసినైన నేను లంచం ఎట్లా తీసుకుంటాను? క్రీస్తు విశ్వాసినైన నేను అబద్ధం ఎట్లా చెప్తాను? నేనెట్లు? ఈ మాట చాలా ఇంపార్టెంట్. అది మన ఐడెంటిటీని, మన గుర్తింపుని అది సూచిస్తూ ఉంది. రెండో బాణం, శోధన అనే బాణం వచ్చి పడిపోయింది. మూడో బాణం రాబోతా ఉంది. కబాల రూమ్లో దొరికాడా, పట్టేసుకుంది వెళ్ళి. మరి ఏమిటి ఆవిడ తాపత్రయం ఏంటి నాకు అర్థం కాదు. అది ఆ రోజు ఆ సొసైటీలో అది రెగ్యులర్గా యాక్సెప్టెడ్ కాదు, అంగీకరించింది కాదు. కానీ అట్లాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. దేవుని భయం లేని ఆ ఐగుప్తు ప్రాంతం అది. పట్టేసుకుంటే ఏం చేశాడంటే, యోసేపు తలకు కట్టుకున్నాడు, నడుకు కట్టుకున్నాడు, టవల్ ఒకటి కట్టుకున్నాడు. అది అక్కడ వదిలేసి అంటే పట్టుకుని ఉంటుంది టవలు. గబాలను ఓడ తీసుకుని పరిగెత్తాడు. ఎక్కడ పరిగెత్తాడు? బయటికి పరిగెత్తాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం పరిగెత్తకుండా నిలబడి ఫైట్ చేస్తే వాడు హీరో అనుకుంటాం మనం. కాదు. పాపము నిన్ను శోధించినప్పుడు, పాపము నీకు ఎదురుగా వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోవటమే హీరోయిజం. పారిపోయేవాడు హీరో అండి. పాపము చూసి అక్కడి నుంచి పారిపోయేవాడు హీరో. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటాడు. అక్కడే నిలబడి థియాలజీ చెప్పక, అక్కడే నిలబడి సిద్ధాంతాలు చెప్పక, అక్కడే నిలబడి స్వార్థ సేవ చేయక, ఆవిడ దగ్గర నిలబడి ఏమ్మా యెహోవా దేవుడు అంటే ఎవరో తెలుసా, పరిశుద్ధ దేవుడు అని చెప్పే టైం కాదు అది. ఆ టైం ఎట్లాంటి టైం అంటే, నిన్ను, నీ పరిశుద్ధతని, నీ పవిత్రతని కాపాడుకునే టైం. అందుకని అక్కడి నుంచి యోసేపు పారిపోయాడా. ఈవిడ గబాలను బయటకు వచ్చేసి శోకాలు ఎత్తుకుంది. పనులందరూ వచ్చారు. అమ్మగారు ఏమైందండి అంటే అంది, ఈ హెబ్రీ వాడిని మా ఆయన తీసుకొచ్చాడు, వాడు నన్ను రేప్ చేయడానికి చూశాడు, బలవంతం చేయడానికి చూశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎవరు నమ్మలేకపోతా ఉన్నారు. యోసేపు అట్లా ఎందుకు చేస్తాడు అనుకుంటా ఉన్నారా. యోసేపు మాయమైపోయాడు. ఇంతలో రాత్రి అయిపోయింది. ఇప్పుడు అయ్యగారికి ఏమో తొందరగా రాడు ఆఫీస్ నుంచి. ఎందుకు రాడు? ఇల్లంతా యోసేపు చూసుకుంటున్నాడు కదా, ఆయనకి చీకు చింత లేదు. ఏ క్లబ్కి వెళ్ళి చక్కగా పేకాడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే టైంకి ఇంట్లోకి రాగానే యోసేపుని పిలుస్తాడు. యోసేపు ఎక్కడరా అంటాడు. ఎక్కడా లేదు, ఏమీ లేదు. పనులు పిలిచి ఎక్కడున్నాడు యోసేపు అంటే, అక్కడెక్కడ తోటలో కూర్చున్నాడండి. ఏం చేస్తున్నాడు అక్కడ అనేసరికి, మీరు లోపలికి వెళ్ళి చూడండి అంటే, లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్లో ఆవిడ గారు ఇట్లా విరబోసేసుకుని, ఇలా విరబోసేది. మీకు మళ్ళీ ఇంకో ఉదాహరణ, కైకేయి తెలుసా మీకు? కైకేయి ఇప్పుడు చిన్నప్పుడు 2-3 సినిమాలు చూశాను. ఎప్పుడు అట్లా చుట్టూ లా ఉంటుంది. దశరథుడు వెళ్ళేసరికి అట్లా కూర్చున్నది. ఏంటమ్మా అట్లా ఉన్నావేంటి, ఇంకా అట్లా ఉన్నావేంటమ్మా, డ్రెస్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, అక్కడ చిరిగిపోయిందేంటి, చీర చిరిగిపోయిందేంటమ్మా అంటే నడుస్తూ ఉంది. ఈయనకేమో భయం వేసేస్తా ఉంది. భయం వేసి, ఏంటి ఏం జరిగింది చెప్పు అంటే, అప్పుడు అంది, నువ్వు ఒకరిని తీసుకొచ్చావు కదా కుర్రాడిని, వాడు చేశాడు ఇట్లా, నా చీర చింపేశాడు, ఇంకేమైనా చెప్పిందో అవేం లేవు బైబిల్లో, చాలా చెప్పుంటుంది. ఆశ్చర్యపోతా ఉన్నాడు. నిజంగానా యోసేపు? నిజంగానే ఏంటి చూడు, మన బెడ్రూమ్లో వాడి టవల్ ఉంది చూడు. ఆ టవల్ ఇక్కడ నేను కేక పెట్టేసరికి వాడు వదిలిపెట్టి పారిపోయాడు. ఇంకా దాంతో పోతీఫర్కి కోపం కాదు, ఉగ్రత, ఆగ్రహం వచ్చింది. యోసేపు అనేవాడు ఆఫ్టర్ ఆల్ ఒక బానిస. ఈ బానిస అనేవాడికి ఇంత ధైర్యమా అనుకున్నాడు. బానిస అనేవాడిని వాడి యజమాని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయచ్చు, దానికి మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బానిసకి ఎలాంటి హక్కులు ఉండవు. అందుకని నేరుగా తీసుకెళ్ళిపోయి ఆ జైలు అధికారి ఎవడు ఉన్నాడు, వీడి ఫ్రెండ్, వాడికి చెప్తే, వీడిని కాసేపు జైల్లో పెట్టరా బాబు, తర్వాత ఏ శిక్ష విధించాలని తర్వాత చూద్దాం అంటే తీసుకెళ్ళి పెట్టేశాడు, లోపల పెట్టేశాడు, వచ్చేసాడు. మూడో బాణం కనపడతాం మనకి ఇక్కడ.
మొదటి బాణమేమో అసూయ, రెండో బాణము శోధన, మూడో బాణం అపనింద అనే బాణం. ఈ విశ్వాస అనేవాడికండి ఇట్లాంటి బాణాలన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ బాణాలన్నీ వచ్చినప్పుడు యోసేపు ఎట్లా నిలబడ్డాడు అన్నది మనం చూడబోతా ఉన్నాం. అపనింద అనే బాణం వచ్చింది. జైల్లో ఉన్నాడా, పొద్దున్నే తింటానికి దేనికో పిలిచారా, బయటికి వెళ్ళాడా, అందరితో కలిసి తింటా ఉన్నాడా, ఏంటి తమ్ముడు చాలా బాగున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావారంటే మాది కానానండి, ప్రస్తుతం ఐగుప్తులో ఉంటాను. మరి ఎట్లా వచ్చారు ఆ జైలుకి అంటే నాకు తెలియదండి అంటున్నాడు. నాకు తెలియదండి, ఎందుకు వచ్చానో నాకు తెలియదండి. తర్వాత జైలు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా చెప్తాడు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు అంటాడు. ఎందుకు వచ్చానో నాకు తెలియదు అని చెప్పుకుంటా ఉండంటే ఏ కానిస్టేబుల్ గారు అటు వెళ్తా, ఒరే వాడు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అని చెప్తాను. అందరు వెళ్ళారా, అప్పుడు కానిస్టేబుల్ చెప్తా ఉన్నాడు. కానిస్టేబుల్ అంటే మీరు సీరియస్గా తీసుకోవద్దు, ఎవరో ఒక అక్కడున్న వ్యక్తి, ఉద్యోగి. వీడు ఎందుకు వచ్చాడంటే తనకు అన్నం పెట్టిన తల్లి లాంటి, ఆదరించిన తల్లి లాంటి, బాగోగులు చూసిన తల్లి లాంటి, బట్టలు కొని పెట్టిన తల్లి లాంటి స్త్రీని వీడు పాడు చేయడానికి చూశాడు, అందుకే జైల్లో ఉన్నాడు. ఇంతకంటే అపనింద ఉంటుందండి? ఇంతకంటే బ్లేమ్, ఇంత భయంకరమైన అపనింద. ఆ వెళ్ళిన కొత్తలో యోసేపుకి బయట తిరగడానికి కూడా లేదు. బయటికి వెళ్తే అందరూ చీత్కారాలు చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు, కోప్పడుతూ ఉన్నారు. మొదటి నెల 2 నెలలు చాలా కష్టపడ్డాడు యోసేపు. తర్వాత ఏమైందంటే దేవుడు ఆ చెరసాలను కూడా ఆశీర్వదిస్తున్నాడంట. చూడండి ఎంత ఆశ్చర్యం, చెరసాలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు చెరసాలని? ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే ఆ జైలు అధికారి, జైలు వీళ్ళు ఉంటారు కదా, యోసేపు వెళ్ళిన 2వ రోజు నుంచి వాళ్ళ జీతాలు పెరిగినాయి. వాళ్ళు ఎందుకు జీతాలు పెరిగినాయి అంటే ఎవడొచ్చాడు వాళ్ళు చాలా మూఢనమ్మకాలు కదా, ఆ హెబ్రియుడు ఎవడో వచ్చాడు కదరా, అందుకని అక్కడి నుంచి మన జీతం అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత గ్రాంట్ పెరిగింది. అంతకుముందు మనిషికి 30 రూపాయలు, ఇప్పుడు మనిషికి 50 రూపాయలు. ఫరో ఇచ్చేస్తా ఉన్నాడు డబ్బులు. జైలు అంతా బాగవుతా ఉంది, రిపేర్లు అవుతా ఉన్నాయి, కరెంట్ వచ్చేసింది, లైట్లు వచ్చినాయి, ఫ్యాన్లు, ఏసీలు కూడా పెట్టారు బండి. ఇదంతా ఎట్లా జరిగింది ఈ మార్పు అంతా? యోసేపు అనేవాడు దేవుడు అదే పనిగా దీవిస్తున్నాడు. పొతిఫర్ ఇంట్లో ఉంటే పొతిఫర్ని దీవించాడు, చెరసాలలో ఉంటే చెరసాలను దీవిస్తా ఉన్నాడు. అప్పుడు చెరసాల అధికారికి అర్థమైంది, మనం చాలా అపనిందేశాం కానీ వీడి వెనకాల ఏదో శక్తి ఉంది అని. ఏం చేశాడంటే యోసేపుకి ఒక మంచి సెల్ ఇచ్చాడు. మంచి సెల్ అంటే ఎట్లాంటి సెల్లు? ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉంటారు, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, చాలా బ్రహ్మాండమైన నాయకుడు. ఆయన జైల్లో పెట్టినప్పుడు ఏసీ పెట్టారు ఆయనకి. జైల్లోనే ఇంటి నుంచి మంచి భోజనం వస్తుంది, చక్కటి భోజనం, హాయిగా ఉంటాడు, మంచి వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ ఉంటుంది, మంచి బెడ్ ఉంటుంది. పేరుకే జైలు, కాకపోతే అన్నీ బాగానే ఉంటాయి. టీవీ ఒకటి ఉంటుంది, రోజు న్యూస్ పేపర్లు వస్తే 10 న్యూస్ పేపర్లు వచ్చి పడిపోతాయి. రాజకీయ నాయకులుండే ఆ సెల్ని ఇతనికి ఇచ్చారు. ఆల్రెడీ 2 నాయకులు ఉన్నారు అక్కడ, 2. అప్పుడు ఆ రాజకీయాలు లేవు కాబట్టి ఫరో దగ్గర పనిచేసే చాలా ఇంపార్టెంట్ పీపుల్, ఫరో తర్వాత వాళ్ళే ఉంటారు, వాళ్ళిద్దరూ ఆ జైల్లో ఉన్నారు. వాళ్ళ రూమ్లోనే యోసేపుకి ఇంకో మంచం వేసి ఇచ్చాడు. అపనిందనే బాణం. ఎన్ని మోస్తా ఉన్నాడు చూడండి. ఎవరికి తన తప్పు లేకుండా, తనకు తెలియకుండా సైతాను యోసేపు మీదకి బాణాలు వేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు 4వ బాణం వస్తా ఉంది. అపనింద తర్వాత 4వ బాణం ఏంటంటే ఆ ఉన్న 2 చాలా ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పాను కదా. ఒకడేమో ఫరో చక్రవర్తికి ద్రాక్షారసం అందిస్తూ ఉంటాడు. ఇంకొకడేమో రొట్టెలు పెడతా ఉంటాడు. ఫరో తినే రొట్టెలు అతను చెక్ చేస్తాడు. చెక్ చేసేటువంటి ఏం చేస్తాడు, వాడు తింటాడు. ముందు ఫరోకి ఎవరైనా విషయం పెడతారని చెప్పి ఆ భయంతో తింటాడు. అట్లాగే ఈ ద్రాక్షారసం ఈ వీళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ ఈ ద్రాక్షారసం పెట్టేవాడు పానదాయకుల అధిపతి అని ఉంది. వీడేమో రొట్టెలు ఇచ్చేవాడు భక్ష్యకారుడు పానదాయకుడు, వెళుతున్నారు. వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఫరో దగ్గరికి ద్రాక్షారసం వెళ్ళాలంటే ముందు వీడి దగ్గరికి రావాలి. వీడు టేస్ట్ చేసి ఏం విషయం కలపలేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది, ఈ రుచి చాలా బాగుంది, తీసుకెళ్ళండి అంటాడు ఇతను. వాళ్ళిద్దరు కళ్ళు వచ్చినాయి. ఒకే రోజు కళ్ళు వస్తే యోసేపు లేచి చూసరికి 2 మొహాలు ఇట్లా వేసి కూర్చున్నారు. చాలా దీనంగా ఖిన్నులైపోయి ఇంటో కళ్ళు వచ్చిందిరా అనుకుంటున్నారు. అప్పుడు యోసేపు అడిగా, అన్నలారా మీ ఎందుకు మొహాలు మార్చుకున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నేను కళలోకి వెళ్ళను కానీ పానదాయకుడు వాడి కళ చెప్పాడు, భక్ష్యకారుడు వాడి కళ చెప్పాడు. అప్పుడు ఇతను యోసేపుకి దైవజ్ఞానం ఉంది కదా, ఆ దైవజ్ఞానంతో వెంటనే వాళ్ళ కళలు వివరించి చెప్పేశాడు. పానదాయకుల అధిపతికి అన్నాడు, నీకు 3 ఈ ద్రాక్ష తీగలో 3 కొమ్మలు కనపడినాయి కదా, 3 కొమ్మలు అంటే 3 రోజులు వీడికి వచ్చిన కాలం ఏంటంటే ఆ ద్రాక్ష పళ్ళు వచ్చినాయా,
ద్రాక్ష పళ్ళు బాగా పండిపోయి చక్క రసంలాగా అయిపోయి ఆ రసం బాటిల్లోకి వచ్చి ఆ బాటిల్ ఈ చేతిలోకి వచ్చి వీడు ఫరోకి ఇస్తున్నట్టుగా వీడికి కల వచ్చింది. యోసేపు అన్నాడు, 3 రోజుల్లోగా నువ్వు జైలు బయటకు వెళ్ళిపోతావు, నువ్వు ఇంతకు ముందు చేస్తున్న ఉద్యోగం ఫరో నీకు మళ్ళీ ఇస్తాడు, పో అన్నాడు. అనేసరికి భక్షకారుడు నాకు కూడా కల వచ్చిందయ్యా అన్నాడు. ఏంటి నీ కల అంటే, నేను 3 గంపలు వేసుకెళ్తాను, 3 గంపల రొట్టెలు ఉంటే పక్షులు వచ్చేసి ఆ రొట్టెలను తినేస్తా ఉన్నాయను. అప్పుడు ఒరే భక్షకారుడా, ఆ 3 గంపలు అంటే 3 రోజులు రా, ఫరో నేను 3 రోజులంతా బయటికి తీసుకెళ్ళి నేను ఉరి తీసి చంపేస్తాడు. అయిందా? అప్పుడు పానదాయకుడి దగ్గరికి వెళ్ళి యోసేపుకి తాను చెప్పిన ఈ కళ భావములో ఎంత నమ్మకం ఉందంటే, ఖచ్చితంగా తెలుసు పానదాయకుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు, ఫరో దగ్గర నిలబడతాడు. చెప్పాడు, నాకు ఈ యోసేపు యొక్క చరిత్ర అంతట్లో కూడా నాకు నచ్చని విషయం ఇదే. ఒక మానవుడు వాడికి చెప్తా ఉన్నాడు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నా కోసం చిన్న రికమెండేషన్ చెయ్యి, ఫరోకి చెప్పు, ఒక హెబ్రీ యువకుడు ఎలాంటి తప్పు చేయకుండా జైల్లో మగ్గిపోతా ఉన్నాడు, కొంచెం చెప్పు అన్నాడు. వాడన్నాడు, అది నిజంగా జరిగితే తమ్ముడు తప్పకుండా చేస్తాను, నేను ఒక్కరోజు కూడా నువ్వు జైల్లో ఉండవు, నేను వెళ్ళిన వెంటనే ఫరోకి చెప్పి నేను బయటికి రప్పిస్తాను అన్నాడు. బయటికి రప్పిస్తానన్న వాడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అది దీన్నేమంటారు? ఈ 4వ బాణం ఇది. 4వ బాణము విలుకాండ్రు బాణాలు వేసి వేధిస్తా ఉన్నారు, అతను హింసిస్తా ఉన్నారు. 4వ బాణం ఏంటంటే కృతజ్ఞత. అది సరే, అది కొంచెం కష్టం అనుకుంటే నమ్మక ద్రోహం. వీడు అన్న మాట కట్టుబడలేడు. దాని మూలంగా ఏమైంది, ఇంకో 2 సంవత్సరాలు యోసేపు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. చాలా కష్టమైన జీవితం అది, జైల్లో చాలా కష్టం. నమ్మక ద్రోహం అనే బాణము వచ్చి పడిపోయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఫరోకి మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఇదంతా కళల వ్యవహారం. ఆదికాండలో కళ వచ్చింది. ఆ కళలో ఆ కళ యొక్క భావం ఏంటంటే ఎవడు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు పానదాయకులు అధిపతి అన్నాడు, అరే నేను చాలా తప్పు చేశానండి, 2 years క్రితం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది అతను. దేవుని టైమ్స్ వేరుగా ఉంటాయి. వాటి కోసం మనం ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరిని సిఫార్సు చేయమని అడగాల్సిన అవసరం లేదు. దేవునికి తనకి వేరే ఒక టైం లైన్ ఉంది, ఒక టైం టేబుల్ ఉంది దేవునికి. మన జీవితాల్లో మన టైం టేబుల్ కాదండి, దేవునికి ఒక టైం టేబుల్ ఉంది. మన జీవితాల్లో ఏదైనా కార్యం జరగకపోతే దానికోసం ఒకటే వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు కట్టి ఈ డబ్బులు కట్టి చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క చిత్తానుసారం నీ జీవితం ఉన్నట్లయితే ఆయన మీద వదిలేయండి. హీ హ్యాస్ అనదర్, ఆయనకున్న ప్రణాళిక చాలా ఉన్నతమైన మేలు చేసే ప్రణాళిక ఆయన చేతుల్లో ఉంది. 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, యోసేపు నువ్వు బయటకు రావాల్సిన టైం వచ్చింది. ఫరోకి కల వచ్చిందా, ఎవడు చెప్పలేకపోతున్నాడా భావం. అప్పుడు పానదాయకుల అధిపతికి వాడు పక్కనే ఉన్నాడు, ద్రాక్షరసం పోసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫరో ఏమో తీసుకోవట్లా, నాకు కల వచ్చిందా అంటున్నాడు. అతను అన్నాడు, ఏమండి జైల్లో ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడండి, యోసేపు వాడి పేరు, అతను నాకు కలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పేశాడు, అతను చెప్పినట్టే నాకు జరిగింది, వెంటనే తీసుకురండి అన్నాడు. యోసేపు వెళ్ళి చెప్పేశాడు, కలభావం చెప్పాడు. నమ్మక ద్రోహం అనే బాణం, అసూయ అనే బాణం, శోధన అనే బాణం, అపనింద అనే బాణం, నమ్మక ద్రోహం అనే బాణం, ఈ బాణాలన్నీ వచ్చి పడిపోతున్నాయండి. పడిపోతుంటే యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ఎక్కడున్నాడు అది మనం ఇంకో వచనం చదువుదాం. 24వ వచనం, 49-24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని అంటే యోసేపు యొక్క విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. ఇది యాకోబు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు యొక్క సంతానం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడు ఎవడో? దేవుడే కదా. దేవుడే పరాక్రమశాలి అయిన దేవుని హస్త బలము వలన. ఎలాంటి హస్తం ఇది? ఎలాంటి హస్తం ఇది? ఈ హస్తముతో ఆయన హస్త క్రియలు, లేకపోతే ఆయన చేతితో చేసిన కార్యాలు, ఇంత పెద్ద మహావిశ్వాన్ని ఇంతవరకు, మీకు గూగుల్ అలవాటు ఉన్న వాళ్ళు గూగుల్ చేసి చూడండి. ఈ మధ్యన నేను చదువుతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా అండి, సముద్రం ప్రక్కన ఇసుక రేణువులు ఉంటుంది సరే, భూలోకంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతకంటే 22 ఇసుక రేణువులు ఉంటే 33 నక్షత్రాలు ఉన్నాయంట. ఎవరి మొహాల్లో నాకు ఆశ్చర్యం కనపడతలేదండి. ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయండి. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? నక్షత్రాలను అంతకంటే లెక్క పెట్టడం కష్టం.
అన్ని కోటాను కోట్ల నక్షత్రాలు. దేవుని యొక్క హస్త బలము చూడాలంటే మనం ఎక్కడో విశ్వంలోకి వెళ్ళి చూడాలి. పెద్ద పెద్ద నక్షత్రాలు ఇప్పుడిప్పుడే కనుక్కుంటా ఉన్నారు. ఈ మధ్య స్టీఫెన్సన్ అని చెప్పి ఒక నక్షత్రాన్ని కనుక్కున్నాడు. ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు కనుక్కుని ఉంటాడు, నక్షత్రాన్ని కనుక్కున్నాడు. ఆ నక్షత్రంలో 100 కోట్ల సూర్యులు పడతారంట. మనకు సూర్యుడు ఉన్నాడు సరే, 100 కోట్ల సూర్యులు అందులో పడతారంట. ఆ సూర్యుడిలో 10 లక్షల భూములు పడతాయి. 10 లక్షల భూములు తీసుకెళ్లి సూర్యులు పెడితే కలిసిపోతాయి. 100 కోట్ల సూర్యులను పెడితే ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్ద నక్షత్రం. ఇప్పుడు అంటున్నారు అట్లాంటి నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఆ నక్షత్రాలు ఇంత బ్రహ్మాండమైన ఆయన హస్త బలం ఏంటో చూడండి, ఆయన శక్తి ఏంటో చూడండి. అలాంటి వాడంటే ఏం చేశాడంట, ఆయన బలము వలన అతని విల్లు బలమైన దగునంట. యోసేపు యొక్క విల్లు బలమైన అవుతుంది. ఈ విలుకాండ్రు ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని శోధనలు, ఎంతమంది అసూయపడినా, ఎంత అపనింద వచ్చినా, ఎంత నమ్మక ద్రోహం జరిగినా, ఇతని చేతిలో కూడా ఒక విల్లు ఉన్నది. యోసేపు చేతిలో కూడా ఒక విల్లు ఉన్నది. ఆ విల్లు బలమైన విల్లది. ఆ విల్లు వంగదు, విరగదు. అది కొట్టామంటే భూమి అవతలకెళ్ళి పడిపోతాయి బాణాలు. అంత బలమైన విల్లు ఉంది. ఎందుకంత బలమైంది? ఎందుకైందంటే ఆ బలాన్ని ఆ విల్లుకి ఇచ్చిన వాడు దేవుడే. మన చేతిలో ఉన్న విల్లు ఏంటా విల్లు? ఆ విల్లు ఏంటంటే విశ్వాసి యొక్క విశ్వాసమే విల్లు. మన విశ్వాసమే మన చేతిలో ఉన్న ఆయుధం. అదే మన చేతిలో ఉన్న ఇప్పుడు తీసుకుని ఇంకెవరిని కొట్టట్లా. యోసేపు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ విల్లు ఎత్తి పట్టి చూపిస్తే చాలు. బలమైన విల్లు అది, బలమైన విల్లు. దేవుడే బలపరిచిన విల్లు, దేవుడే ప్రారంభం చేసిన విల్లు, దేవుడే యోసేపు చేతిలో పెట్టిన విల్లు అది. దేవుడే మన జీవితాల్లో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు. నిన్న ఉన్న విశ్వాసం వాళ్ళ ఉండదండి. నిన్న ఉన్న దానికంటే కూడా 2 రెట్లు ఎక్కువ అవుతుంది విశ్వాసం. మనం చచ్చిపోయే టైంకి విశ్వాసం ఎంత బలమైనది అవుతుందంటే సైతాను తేరి చూడడానికి కూడా భయపడతాడు. ఇది మన విల్లు, ఇది మన విశ్వాసం. యోసేపు యొక్క విశ్వాసం ఎంత అచంచలంగా, ఎంత గట్టిగా, ఎంత బలంగా ఉందంటే ఎవడో వచ్చి పడిపోతా ఉన్నాయి, బాణాలు వచ్చి పడుతున్నాయి, కానీ అతనికి ఏం అవ్వట్లా. లోపల ఎక్కడ గుచ్చుకోవట్లా. ఏదో పైన ఒకవేళ గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు. లోపల ఉన్న ఈ మన ఆంతర్యంలో ఉన్న జీవుంచరా ఈ ఆత్మ అనేవాడు ఎక్కడ కూడా గాయపట్ల. నోబడి కెన్ హర్ట్ మీ. నన్ను ఎవడు గాయం చేయలేడు. యేసు ప్రభు కూడా అదే కదా, సిలువలో వేలాడుతూ ఎవరు గాయం చేయలేకపోతున్నారు ఆయన్ని. ఆయన శరీరాన్ని వేధిస్తున్నారు, ఆయన మనసును వేధిస్తున్నారు, కానీ ఎవరు ఆయన లోపలికి వెళ్ళి లోపల ఉన్న వ్యక్తిని ఎవడు ముట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన అన్నాడు, నన్ను కొట్టారా సరే, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు చెప్పుకుండి అన్నాడు. మనకున్న ఒక మాయ రోగం ఏంటంటే, అమ్మో నేను చాలా హర్ట్ అయిపోయాను. ఏంటి హర్ట్ అవ్వడం? నన్ను చాలా గాయం చేశారు. గాయం చేయరండి ఎవరు. మనల్ని ఎవడు గాయం చేయడానికి వీలేదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటారు నేను గాయం చేస్తున్నాను, గాయం చేయరండి. గాయం చేసినట్టుగా నువ్వు భావిస్తే నీ విశ్వాసం ఇంకా బలంగా లేదని అర్థం. దానికి అనుబంధంగా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. ఎక్కడున్నావు యోసేపు? నువ్వు ఎక్కడున్నావు? ఇన్ని బాణాలు వచ్చి పడిపోతా ఉన్నాయి. ఇంతమంది విలుకాండ్రు, చాలా బలమైన విలుకాండ్రు వచ్చి కొడేస్తున్నారు. అన్ని బాణాలు వచ్చేస్తున్నాయి కదా, బాణాలు వచ్చి పడిపోతున్నాయి. నువ్వెక్కడున్నావు? గాయపడకుండా నువ్వెక్కడున్నావు? ఎట్లా తప్పించుకుంటున్నావు అంటే అతను అన్నాడు, ఇశ్రాయేలునకు బండ. ఏంటా బండ? ఆయనంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ బండ. మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ బండ. ఇన్ని బాణాలు వచ్చి పడిపోతా అంటే విశ్వాస అనేవాడు ఆ బండ పక్కన కూర్చున్నాడు. యోసేపు అనేవాడు ఆ బండ పక్కన ఎంతకాలం నువ్వు ఆ బండ పక్కన కూర్చుంటావో, ఎంతకాలం బండ పక్కన నువ్వు సేద తీరుతావో, అంతకాలం ఎంత బలమైన బాణమైనా సరే నీ జీవితంలో ఎట్లాంటి ప్రభావాన్ని చూపించలేదు. అలా కూర్చున్నావా, నువ్వు హర్ట్ అవ్వట్లా. అన్నలే నిన్ను ద్రోహం చేశారు. పోతిఫర్ అనేవాడు ద్రోహం చేశాడు. అందరూ ద్రోహం చేసేవాళ్లే, అందరూ మోసం చేసేవాళ్లే, అందరూ అమ్మేయాలని చూసిన వాళ్లే. కానీ నువ్వు కదలటల్లా. నువ్వు ఉన్న స్థానంలో అట్లా కూర్చున్నావు. ఎందుకంటే నీ స్థానం ఎక్కడంటే ఈ బండ ప్రక్కన కూర్చున్నావు. ఒకవేళ బాణాలు వచ్చి పడితే ఆ బండ మీద పడి పడిపోతున్నాయి. నువ్వు చాలా క్లీన్గా హ్యాపీగా ఉన్నావు. నీ చేతిలో కూడా విల్లుంది. విశ్వాసం ఉంది నీ చేతిలో. తర్వాత ఇంకా చాలా దీవెనలు చెప్పాడండి యోసేపు. చాలా దీవెనలు చెప్పాడు. యోసేపు హర్ట్ అవలా.
అందుకని ఏంటి, యోసేపు ఇప్పుడు తర్వాత ఏమయ్యాడు, యోసేపు ఆల్మోస్ట్ మహారాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ఈ పొతీఫర్ ఎట్లాగైతే ఇల్లంతా నీదే అన్నాడో, జైలు అధికారి ఎట్లాగైతే జైలంతా నీదే అన్నాడు, ఫరో అన్నాడు ఐగుప్తు సామ్రాజ్యం అంతా నీదే అన్నాడు. అంత నీదే. నేనేంటంటే ఇంట్లో కూర్చుని పొద్దున్న లేచి కాసేపు చెస్ ఆట ఆడుకుని, పిల్లలతో క్యారమ్ బోర్డు ఆడుకుని, బిర్యానీ తినేసి రాత్రి చక్కనే పడుకుంటాను, అంతే నేను చేస్తాను, మిగిలినంతా నువ్వే చూసుకున్నాడు పరిపాలన అంతా. మహారాజు తర్వాత అంత అధికారం ఉన్నవాడుగా అయిపోయాడు. సాధారణంగా నేనైతే ఏం చేసేవాడిని అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి నాకు వస్తే వెంటనే రే పోతీఫర్ అని ఒకడు ఉంటాడరా క్లాస్ 4 అని పిలవంటారంట. పోతీఫర్ వచ్చాడు అనుకోండి, నువ్వు ఒక్కడే వచ్చావంటారు, మీ ఆవిడ ఎదురండి, అడిలిపోతా ఉంటాడు పోతీఫర్, అడిలిపోతా అట్లా చూస్తా ఉన్నాడా, అది నాకు చాలా తృప్తినిస్తుంది కదా. తృప్తినిచ్చి పో తీసుకురా మీ భార్యని, వాడు గవ్వ బయటకు వెళ్ళిపోయి పని నుండి పంపిస్తాడు. వాళ్ళ ఆవిడ వచ్చేస్తుంది, ఏంటి ఏం జరిగింది అని. ఆవిడకి తెలియదు అక్కడ జరుగుతున్న సంగతులు. ఆవిడ లోపలికి వచ్చిందా, చూసి ఇంటి ఎక్కడో చూసినట్టుంది ఈ మహారాజుని, బాగా నమస్కారాలు చేసి పాదాభివందనాలు చేసి చూస్తే ఎవరంటారు అక్కడ, యోసేపు గురించి చూస్తావా అన్నాడు. ఎక్కడో చూసినట్టు, ఏమండి ఎవరండి, యోసేపే, మన యోసేపు. ఏమండి మంత్రి గారు, ఏంటి సార్ ఈ పోతీఫర్ అనేవాడిని వెంటనే డిస్మిస్ చేయండి, నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. చేస్తామా లేదా మనం? యోసేపుకి ఆ విషయమే గుర్తులేదు, ఆ విషయమే గుర్తులేదు. అన్నలు వచ్చారు, అమ్మేశారు చూసారా, బట్టలు తీసేసి గుంటలో పడేసి మిద్యానీయులకి ఎవరికి అమ్మేశారు చూసారా. అన్నలు వచ్చేసారు, 10 మంది అన్నలు ఎదురుకొచ్చి నిలబడ్డారు. వాళ్ళు గుర్తుపట్ల ఇతను పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు, వేష భాషలన్నీ మారిపోయినాయి, వాళ్ళు గడ్డాలు మీసాలు ఉంటాయో, ఇతను ఐగుప్తు వాళ్ళ చక్కగా షేవ్ చేసుకుని అలా కూర్చుని ఉన్నాడు. చుట్టూ సైనికులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నేల మట్టుకు వంగి నమస్కారం చేసిరి. నేనుంటే ఏం చేసేవాడిని, రే నేను చెప్పాను కదరా, కళ వచ్చింది కదా నాకు, ఆ కళ ప్రకారం జరుగుతుందిరా, నేను ఎవరన్నా తెలుసా మీకు అని వెంటనే అనేవాడిని కదా. యోసేపు అట్లా యోసేపు ఇంకా ఏమన్నాడు తెలుసా, మీరు నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడద్దు, ఎందుకంటే ఇది దేవుడు చేసింది, మీరు చేసింది కాదు. చూడండి అసలు ఆ ఔన్నత్యం చూడండి, యోసేపు యొక్క ఔన్నత్యం, యోసేపు యొక్క గొప్పతనం చూడండి. బాణాలు వేసి నువ్వు పైన శరీరాన్ని గాయపరచవచ్చు కానీ నా ఆత్మని నువ్వు టచ్ చేయలేవు. నోబడీ కెన్ హర్ట్ మీ, నన్ను ఎవడు కూడా గాయం చేయలేడు. విశ్వాసం అనేవాడిని ఎవడు మనకు అధికారం లేదండి. నేను హర్ట్ అయ్యాను అని చెప్పి పిల్లలు హర్ట్ అనే మాట బాగా వాడుతున్నారు కదా ఈ మధ్య. ఐ హర్ట్ అంటున్నారు ఈ మధ్య, చాలా అసహ్యమైన ఇంగ్లీష్ అది. ఐ హర్ట్ అనకూడదు. సినిమాల్లో ఐ హర్ట్ అని ఎవడ అంటే అది అందరు పట్టుకుని ఐ హర్ట్ కాదు, ఐఎమ్ హర్ట్ అన్నాడు, నేను గాయపడ్డాను అన్నాడు. దానికి మనకు అధికారం లేదండి, ప్రభు మనకు అధికారం ఇవ్వాల. ఎందుకంటే ఆయన హర్ట్ అవ్వాల. ఆయన ఒకవేళ హర్ట్ అయితే, ప్రభువా నన్ను ఎంతగా హింసించిన వీరందరూ ఆకాశం నుంచి అగ్ని దిగి నశించిపోయేటట్టుగా చేయని చేసేవాడు. ఆయన చేయలా, వాళ్ళు క్షమించన్నాడు. ఆయన ఇంత సిలువలో ఉన్నప్పుడు ఆయన హర్ట్ చేసిన ఒక అంశం ఏంటంటే, ఒకే ఒక్క అంశము, తండ్రితో ఎడబాటు. దాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. అది తండ్రికి ప్రభువుకి ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూ అది. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. తండ్రి మొహం తిప్పేసుకున్నాడు సిలువలో ఉన్నప్పుడు. అదొక్కటి ఆయన్ని అమితంగా బాధించి, అందుకే నన్నేలా చేయి విడిచావు అని చెప్పి కేక పెట్టాడు. అది తట్టుకోలేకపోయాడు ఆయన. మనం తట్టుకోలేకపోయింది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతామో, ప్రభు యొక్క సహవాసం లేకుండా పోయింది. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఆ ప్రభు యొక్క సహవాసం, ప్రభు యొక్క సన్నిధి మనకు దొరకలేదు. వాక్యం చదివేటప్పుడు ఏం అర్థం కావట్లేదు. అలాంటి టైంలో మనం హర్ట్ అవ్వాలి. బయట విషయాలకు కాదండి, ఎవరో సూటిపోటి మాట్లాడినారని కాదండి, ఎవరో నష్టం చేశారని కాదండి, ఎవడో కోర్టుకు వెళ్ళాడని కాదండి, ఎవడో భూమి లాగేసుకున్నాడని కాదండి. లోక సంబంధమైన విషయాలు నన్ను హర్ట్ చేయలేవు. నన్ను హర్ట్ చేసేది ఏంటంటే, పరలోక సంబంధమైన విషయాలు నేను తప్పిపోతే నేను హర్ట్ అయిపోతా. యోసేపు అదే అన్నాడు. అన్నల్ని పిలిచి, అన్నల్ని చేరదీసి వాడు ఏడుస్తా ముద్దు పెట్టుకున్నాడంటే అండి, వాళ్ళని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడండి. ప్రభు లక్షణం కాదా ఇది? యేసు ప్రభు లక్షణం కాదా ఇది? ఒక్కొక్కరిని కౌగిలించుకుని ఏడ్చి, ఒక్కొక్కడి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరు వాళ్ళేమో అప్పుడు వాసన వస్తా ఉన్నారు. వీళ్ళ దగ్గర, ఈ ఐగుప్తు కనానీయుల దగ్గర, ముఖ్యంగా యాకోబు వాళ్ళు పశువులు కాసారుగా, వాళ్ళ దగ్గర వాసన వస్తుంది. దాని గురించి ప్రస్తావన కూడా ఉంది. ఐగుప్తులకి ఇష్టం ఉండదు ఆ వాసన వస్తూ ఉండంటే ఒక్కొక్కటి దగ్గర ప్రయాణం చేసి వచ్చారు. మధ్యలో స్నానం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి?
5-6 రోజులు ప్రయాణం చేసి వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు. దుమ్ము కొట్టుకుపోయి, చెమటలు గారుతా, వాసన వస్తా, జుట్టు పెరిగిపోయి భయంకరంగా ఉంటే ఒక్కొక్కడిని పిలిచి వాటేసుకుని వాళ్ళ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఇది యోసేపు. వారు బాణములు వేసి అతన్ని హింసించారు, కానీ అతని ఆత్మని వాళ్ళు ముట్టుకోలేకపోయారు. ఎందుకంటే అతని యొక్క స్థావరం ఎక్కడంటే బండ ప్రక్కనే స్థావరం. ఏంటా బండ కాదు, ఎవరా బండ? యేసుక్రీస్తే ఆ బండ. యేసుక్రీస్తు అనే బండ వెనకాల మనం ఉన్నట్లయితే, యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ విశ్వాసం అనే విల్లు మన చేతుల్లో ఉన్నట్లయితే మనల్ని ఎవడో ఏమీ చేయలేడు. ఆ ఆలోచన కలిగి మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసి, ప్రభువా నన్ను ఎవడో హర్ట్ చేయలేడు అనుకునే, ఎన్ని బాణాలు వచ్చి పడినా కూడా, అసూయ అనేది, శోధన అనేది, అపనింద అనేది, నమ్మక ద్రోహం అనేది, ఎన్ని బాణాలు వచ్చి పడినా కూడా నేను చెక్కు చెదరకుండా ఉంటాను ప్రభువా అని ఆలోచించుకుంటాం. మనం ఈరోజు బలని సమీపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.